శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు చాలా రకాల అంశాలు చాలా ఉన్నాయి. మీతో నేను మాట్లాడాను, అట్లాగే వైరల్ అవుతున్నాయి. అయితే ఒక తండ్రిగా శ్రీచరణ్‌తో చాలా అనుబంధం మీకు ఉంటుంది. వారికి కూడా ఎంతో కొంత ఉంటుంది. అయితే శ్రీచరణ్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. మా అమ్మాయిని నమ్మించి తీసుకెళ్లారు ఇట్లాగా. ఇది చూసి కొంత పబ్లిక్ కూడా అట్లాగా అనుమానపడే అవకాశం ఉంది. యాజ్ ఎ పేరెంట్‌గా మీరేమనుకుంటున్నారు? దే ఆర్ హ్యాపీ అండి. మొదట్లో కొంచెం కోయర్సివ్‌గా ఉన్నమాట రైటే. 2, 3 నెల వరకు. అంటే నవంబర్‌లో పెళ్ళయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. జనవరి ఎండింగ్‌తో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోయర్సివ్ మెకానిజం అంతా పోయింది బ్రెయిన్‌లోంచి. నేను ఇద్దరికీ చెప్పాను ఒకటే మాట. టైం అనేది వస్తుందమ్మా, అలాగా కోయర్సివ్‌గా ఉంటారు ఇద్దరు. కొంచెం ఈ 3, 4 నెలలు కనుక ఓపిక పడితే హ్యాపీగా ముందుకెళ్ళొచ్చు అన్నా. ఆ అమ్మాయి నా మాట నమ్మింది. అలాగే మా శ్రీచరణ్ నమ్మాడు. దాని ప్రకారంగా తర్వాత వాళ్ళ సమస్యలన్నీ మెల్లగా వెనక్కి వేసుకున్నారు. హ్యాపీగా ఉండడం స్టార్ట్ చేశారు. శ్రీచరణ్కి ఎప్పుడు టైం ఉన్నా యూజ్ టు కమ్ టు ఢిల్లీ. 5 రోజులు 4 రోజులు అలా ఉండేవాడు. హ్యాపీగా మొన్న మధ్య మేము మధుర వెళ్ళాం. బృందావన్ అంటారే, కృష్ణుడు పుట్టిన ప్లేస్. అక్కడికి వెళ్ళాం నలుగురం. బాగా తిరిగాం, బాగా వచ్చాం. అంటే మొత్తం ఫ్యామిలీ, మీ వైఫ్, మీరు, శ్రీచరణ్ అందరూ నలుగురు కూడా వెళ్ళారు సార్? నలుగురు వెళ్ళాం. అప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? వెరీ హ్యాపీగానే ఉన్నారు. నాకు టాంజిబుల్ కోహెసివ్నెస్ ఎక్కడ కనపడలేదు. బాగానే ఉన్నారు. సరే, అలా జరిగింది. అయితే కాలక్రమంగా వాళ్ళిద్దరి మధ్య లవ్ పెరగడం మొదలైంది. నౌ దే ఆర్ హ్యాపీ. అందుకని వెళ్ళొస్తానన్నా, మరి నా పుట్టినరోజు జూన్ 14 వాడు పుట్టినరోజు కదా, వెళ్ళి హరిద్వారం, ఋషికేశ్, అటు ఇటు ముస్సరి కూడా వెళ్ళొస్తాను అన్నాడు. ఓకే వెళ్ళండి అని చెప్పి హ్యాపీగా పంపించాను. ఏదైనా కొంచెం అనుమానాస్పదంగా ఉంటే, కోయర్సివ్గా ఉన్నట్టయితే అక్కడే ఆపేసేవాళ్ళం కదా. మేము నమ్మిన తర్వాతే పంపించాము. జరిగింది అది. మరి ఎట్లా జరిగి ఉండొచ్చు? పర్సనల్గా మీరు ఏమనుకుంటున్నారు? అబ్బాయి ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు కలిసారు, ఒక 4 రోజులు సింహాచలంలో కూడా ఉన్నారు కదా, అప్పుడు ఏమైనా చెప్పాడా? మమ్మీ ఇట్లా జరిగింది, డాడీ బై మిస్టేక్ ఇట్లా జరిగింది, అట్లాగే ఏమైనా చెప్పారా? మీరేమనుకుంటున్నారు? ఎలా చనిపోయి ఉండొచ్చు? అంటే సహజంగా వారి తల్లిదండ్రులు ఆవేదన ఉంటుంది కాబట్టి చంపేశారు అట్లా అనొచ్చు. బట్ ఎంతో కొంత వాస్తవం, మీ ఒపీనియన్ కూడా కొంత ఉంటుంది. నా ఒపీనియన్ అయితే 2000 మీటర్స్ ఆల్టిట్యూడ్లో బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ బ్రీదింగ్ ప్రాబ్లం రావడం వల్ల హార్ట్ మీద దాని ప్రాబ్లం రావడం వల్ల ఇక్కడ చెవుల నుంచి, ముక్కు నుంచి బ్లడ్ వచ్చి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గమనించేవి తర్వాత హార్ట్ ఫంక్షన్ నెమ్మదించడం వల్ల ఈ బ్రెయిన్లోకి వెళ్ళాల్సినటువంటి రక్తం వెళ్ళదు కదా ఆటోమేటిక్గా. దానివల్ల బ్రెయిన్ హెమరేజ్ లాంటిది రావచ్చు అని ఒక ఊహ. అంటే ఇంతకుముందు డార్జిలింగ్ కానీ, నైనిటాల్ కానీ ఇట్లాంటి ప్రాంతం, అంటే మీరు ప్రీవియస్ వర్క్ చేసినప్పుడు కానీ అట్లాంటి ఎక్స్పీరియన్స్ మీకు పర్సనల్గా కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ అట్లా ఎప్పుడైనా చెప్పారు ఇట్లా ముస్సోరి ఇట్లాగా హై ఆటిట్యూడ్ ఇట్లాగా బద్రీనాథ్ అట్లాంటి వెళ్ళినప్పుడు ఇలాంటి సమస్య ఎవరైనా ఎదిరినట్టు? లేదు, కానీ నతులా పాస్ అని ఉంది డార్జిలింగ్లో ఒక చోట. మనకి చైనాకి బార్డర్. అక్కడి నుంచి చైనా స్టార్ట్ అవుతుంది. మేము మా ఆఫీస్ టూర్ మీద వెళ్ళాము. అంటే అక్కడ వాళ్ళు చెప్పారు, ఇక్కడ మీరు కొంచెం వయసు అయిపోయిన వాళ్ళ ఉన్నారు, ఇక్కడ విండ్ ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది, అందుకని తొందరగా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవడం మంచిదని అన్నారు. అలాగే అక్కడికి వెళ్ళాక చేతులు తెల్లబడ్డం మొదలెట్టింది. బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది, తెల్లబడ్డం మొదలెట్టింది. వెంటనే అక్కడ టీ తాగాము. టీ తాగిన తర్వాత బయలుదేరాం. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ విండ్ ఆల్టిట్యూడ్ వల్ల కూడా ఆక్సిజన్లో తేడాలు వస్తాయి కదా. ఇది ఏమన్నా అలా జరిగిన ఇదా అని. సరే, ఈ 12 రోజుల ప్రక్రియ ముగిసింది, సాటిస్ఫై అవుతారా? మొన్న నాతో మాట్లాడినప్పుడు
మా కోడలు కూతురు మాత్రమే కాదు ఫ్రెండ్ అన్నారు. ఒక రకంగా మీరు ఈ దాన సంస్కారాలు ఇట్లాంటి ప్రక్రియతో కొంత సాటిస్ఫై అవుతున్నారా? ఇంకా బాధ ఉంది. బాధపడుతున్నా బాధపడుతున్నా ఎందుకంటే ఒక ఫ్రెండ్ చితికి నిప్పంటించామేరా అని. అంతే కదా. ఎందుకంటే ఆవిడతో మా అసోసియేషన్ అటువంటిది. తెల్లారు లేచి మావయ్య గారు అని గుడ్ మార్నింగ్ హైదరాబాద్ లాగా అంటే మా ఆవిడ వచ్చేది. లేవండి లేవండి అంటే లేచి మీకు కాఫీ అక్కడ పెట్టాను తాగేసేయండి అని. శుభ్రంగా కాఫీ తాగేవాడిని. తర్వాత నేను స్నానం అది చేసి పూజ చేసుకుని ఏమమ్మా కాఫీ తాగుతావా అంటే తాగుతాను, మీరు చేసి తప్పకుండా తాగుతానండి. కాఫీ ఇచ్చేవాడిని. 1:30 ఎదురు ఆ అమ్మాయి ఇలా పని చేస్తున్నప్పుడు ఏమో లంచ్ చేద్దామా 1:30 ఏంటంటే తప్పకుండా చేద్దాం, ఇద్దరం భోజనం చేసేవాళ్ళం కలిసి. మై అసోసియేషన్ విత్ హర్ ఈజ్ వెరీ క్లోజర్. అంతకన్నా నేను చెప్పలేను. చెప్తే కూడా బాగుంటుంది కోడలు కూడా. కాబట్టి ఇన్ని వీళ్ళ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేద్దామని ప్లాన్ వేశారు. అక్కడికి రావాలి 17వ తారీఖు బయలుదేరి 21న సత్యనారాయణ వ్రతం ఉంది. ఇది ఇలా జరిగింది. అందరికీ టికెట్లు బుక్ అయినాయి. నలుగురం బయలుదేరాలి. మనం అనుకుంటామే ఒక్కొక్కసారి మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఇంకొకటి తలిచాడని. అలాగే జరిగింది. భగవంతుడు తలంపు వేరు. మనం వెళ్ళి అక్కడ సత్యనారాయణ చేద్దామని మనం అనుకున్నాం. తీరా ఇక్కడ తీసుకొచ్చాడు భగవంతుడు. సరే, ఓవరాల్గా మేము ఆర్టీవీలో కూడా మీ ఒపీనియన్ వేసాం, వాళ్ళ పేరెంట్స్ ఒపీనియన్స్ కూడా. ఏదైతే మాకు ఎస్పెషల్లీ మాకు ఒపీనియన్ ఉండదు, బట్ ఫైనల్గా సమాజం ఇప్పుడు రకరకాల అభిప్రాయం ఉంది. మాకు కొంత బాధ్యత ఉంది. ఈ సమాజానికి మీరు ఏం చెప్తాం అనుకున్నారు? ఈ ఎపిసోడ్లో మీ అబ్బాయి గురించి చాలా ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా మీరేమనుకుంటారు? ఈ సొసైటీకి ఏం చెప్తాం అనుకుంటారు ఒక తండ్రిగా? అంటే శ్రీచరణ్ చాలా ఆరోపణలు ఎదుర్కొంటుంటారు. ఒకటే బాబు నేను చెప్పగలుగుతుంది, మనం క్రియేట్ చేసిన వ్యవస్థలని మనం నమ్మాలి. మన పిల్లల్ని మనం నమ్మాలి అని నేను చెప్పను. ఒకటి. రెండవది, వాడు తప్పు లేకుండా ఉంటే డెఫినెట్గా బయటకు వచ్చేస్తాడు, అనుమానమే లేదు. ఒకవేళ ఏదైనా ఫోర్స్ఫుల్గా వాడు తప్పు లేకపోయినా ఉన్నట్టు చూపిస్తే మటుకు అప్పుడు నేను రంగంలో లా కడతాను. జ్యుడిషియరీ హెల్ప్ అప్పుడు తీసుకుంటాను. అప్పటిదాకా నేను చెప్పేది ఏంటంటే యూ షుడ్ ఒబే టు ది లా అండ్ ది డిపార్ట్మెంట్స్ క్రియేటెడ్ బై us. అంతే. సార్, ఇప్పుడు శ్రీచరణ్ కాంటాక్ట్లో ఉన్నారు సార్, ఎక్కడ ఉన్నారు? మరి ఒక 4 days బ్యాక్ వైజాగ్ నుంచి ముస్సోరి పోలీసులు పిలిస్తే బయలుదేరన్నారు. ముస్సోరి చేరుకున్నారు సార్, ఇంకా ఆన్ ది వే అట్లా ఉన్నారు? వెళ్ళాడని నా అనుమానం ఎందుకంటున్నానంటే 3 రోజులు అయింది వెళ్ళి. ఢిల్లీకి ఇక్కడి నుంచి 24 hours టైం వేసుకున్నా, అక్కడి నుంచి ముస్సోరికి 5 hours, 5 hours డెహ్రాడూన్ నుంచి 1 or 2 hours ముస్సోరి, 7-12 hours. అంటే 1, 2, 3 రోజులు. నా ఉద్దేశంలో నిన్ననే వెళ్ళి ఉండాలి. అక్కడ పోలీసుతో కలిసి ఉండాలి, పోలీసుతో మాట్లాడి ఉండాలి. మరి తర్వాత బాకీ ఇదంతా నా ఊహ మాత్రమే. అది నేను చెప్పగలుగుతాను. ఇది శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ గారి అభిప్రాయం ఈ రకంగా ఉంది. చట్టంకి ఖచ్చితంగా లోబడి ఉండాలి. అయితే చట్టానికి అతిక్రమించి ఎవరైనా వ్యవహరించినట్లయితే ఖచ్చితంగా నేను కూడా చట్టాన్ని ఆశ్రయిస్తానని చెప్తున్నారు. ఒక రకంగా 12 రోజుల కార్యక్రమం పూర్తి చేయడం ఒక రకంగా తనకు బాధ కలిగిస్తుంది. ఒక స్నేహితురాల మాదిరిగా మా ఇంట్లో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అన్నట్టు గుడ్ మార్నింగ్ మామయ్య గారు అని పిలిచే మాటలు ఇప్పుడు కూడా తనకు గుర్తున్నాయని చెప్తున్నారు. ఇక శ్రీచరణ్ ఎక్కడికి పారిపోలేదు. ముస్సోరి పోలీసులు పిలవడంతోనే ఆయన ముస్సోరి చేరుకున్నారని చెప్తున్నారు. ఈ దశలో ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక గురించి, అట్లాగే ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక గురించి అందరూ ఎదురు చూస్తున్నారు, అదే రకంగా తాను కూడా ఎదురు చూస్తున్నాను.
ఖచ్చితంగా ఏదైతే హై యాటిట్యూడ్ లో ఎవరైనా నివాసం ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి వెళ్ళినట్లయితే కొంత రకంగా ఊపిరి సమస్య వస్తుంది. ఆ రకమైన సమస్య తన కోడలు ఎదుర్కొనే ఉంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఏదైతే చట్టం ప్రకారం ఆ రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ ని తాము ఒబే చేస్తామని అంటున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.